నమస్కారం. గ్రామ దేవతలను పూజించటము, అర్చించటము మన తెలుగువారి సంప్రదాయం. కొప్పరపు సోదర కవులు కూడా ఏదైనా పనిని ప్రారంభించబోయే ముందు, ఏదైనా ఊరు వెళ్ళబోయే ముందు గ్రామ దేవతను దర్శించుకొని, పూజించుకొని కొప్పరపు సోదర కవులు వెళ్ళేవారన్నమాట. వాళ్ళ ఊరి గ్రామ దేవతలను కూడా అద్భుతంగా వర్ణిస్తూ దైవ సంకల్పం అనే కావ్యంలో పద్యాలుగా పరమాద్భుతంగా దాన్ని ఆవిష్కరించారు ఆ అమ్మవారిని. శాంకరియే మహాకాళియే అంకమనామమ్ముతో పురాంతిక సీమన్ శంకుస్థాపనము మొదలు పొంకముగా వెలసి పురము బ్రోచున్గాచున్ అన్నారు. అంకమ్మ తల్లి గురించి కొప్పరపు కవులు దైవసంకల్పం కావ్యంలో రాసిన పద్యం అన్నమాట ఇది. అంకమ్మ తల్లి గ్రామదేవతల గురించి ఇలా అన్నారు. శాంకరియే, ఆ శాంకరియే శంకరీమాత, ఆ పార్వతీదేవి ఆ శక్తి స్వరూపమో. శాంకరియే మహాకాళియే, ఆ మహాకాళి స్వరూపమో. శాంకరియే మహాకాళియే అంకమనామమ్ముతో, అంకమ్మ అనే పేరుతోటి ఈ ఊరు వెలసినప్పటి నుంచి కూడా ఏర్పడి ఈ ఊరిని సదా రక్షిస్తోంది అంకమ్మ తల్లి అని అంకమ్మని గ్రామదేవతను కొప్పరపు కవులు పరమాద్భుతంగా వర్ణిస్తూ నమస్కరించుకుంటారు. శాంకరియే మహాకాళియే అంకమనామమ్ముతో పురాంతిక స్థీమన్ శంకుస్థాపనము మొదలు పొంకముగా వెలసి పురము బ్రోచున్గాచున్. పురాన్ని కాపాడుతుంది, కొప్పరాన్ని రక్షిస్తుంది, పురజలను రక్షిస్తుందని అంకమ్మ తల్లి గ్రామదేవతపై అద్భుతమైన పద్యం చెప్పారు కొప్పరపు సోదరు దైవ సంకల్పం కావ్యంలో. నమస్కారం.